దరిద్రము అనేది పరలోకానికి ఆటంకంగా, దరిద్రుడైనటువంటి లాజరు పరదేశకు కొనుక్కోబడ్డాడు అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకుని. కనుక దరిద్రము అనేది పరలోకానికి ఆటంకం కాదు. అలాగే ధనము అనేది పరలోకానికి అర్హతగా, పరలోకానికి అర్హతగా. అందుకే అనుకుంటున్నాం ఏంటనంటే మన ధనాన్ని బట్టి మనం అతిశయించకూడదు, మన ధనం మనల్ని పరలోకానికి చేర్చదు. మన దరిద్రం మనకు ఆటంకం కాదు పరలోకానికి. కనుక వాటిని బట్టి అతిశయించడం, కృంగిపోవటం అనేది చేయకూడదు. మన దరిద్రం పరలోకానికి ఆటంకం కాదు, మన ధనం పరలోకానికి అర్హత కూడా కాదు. దరిద్రుడైనటువంటి లాజరు నెమ్మదికరమైన స్థితిలోనికి వెళ్ళాడు, అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు, పరదైసులో ఉన్నాడు. ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి, ఆ పేరు కూడా సంబోధించాల దేవుడు. దరిద్రుడైనటువంటి లాజరు యొక్క పేరు సంబోధించడానికి ఇష్టపడ్డాడు కానీ లేఖనాల్లో ధనవంతుని యొక్క పేరు వ్రాయడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అని అంటే యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు.